పాపం పిల్లగాడు కూడా ఇబ్బంది పడ్డాడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి, వాడు కూడా సేమ్ రీజన్ అనమాట. కానీ నా వాళ్ళు చూస్తే జాలేస్తుంది, ఎందుకంటే నేను కూడా ఒకసారి ఆ పొజిషన్లోనే ఉన్నాను. అయినా ఇబ్బంది లేదండి, మన పని చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అతను హ్యాపీగా తీసుకున్నాడు, ఆనందంగా తీసుకున్నాడు. కే రెస్టారెంట్ నుంచి సేమ్ ఐటమ్ స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేద్దాం ఇప్పుడు. సో ఆర్డర్ పెట్టిన తర్వాత ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు మనం విన్నర్గా మనం ప్రకటిద్దాం. సో ఇప్పుడు ఇది పోటీ కాదు, వాళ్ళిద్దరి మధ్య ఏదో పోటీ అని కాదు. సో మన ఫన్ కోసం ఇదంతా. ఇప్పుడు లెట్స్ గో. జొమాటో స్విగ్గీ ఆన్ చేసాము, 2 ఫోన్లు పక్కన పెట్టి ఒకే టైంకి ఒకే రెస్టారెంట్ నుంచి 2 ఆర్డర్లు డెలివరీ కొట్టాము. అది వచ్చేసి క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్ బర్గర్. జొమాటోలో సేమ్ అదే ఆర్డర్ చేసాము, స్విగ్గీలో కూడా సేమ్ అదే ఆర్డర్ చేసాము. కానీ రేట్లు మాత్రం డిఫరెంట్ అండ్ అదేంటో అర్థం కాదు. జొమాటోలో వచ్చేసి 170 పడితే అండ్ స్విగ్గీలో వచ్చేసి 140 పడుతుంది. ఏంటో నాకు అర్థం కాదు ఇదంతా. సరే కానీలే కానీ అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసాం. ఇక్కడే చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. జొమాటోలోనో 58 మినిట్స్ చూపిస్తుంది, స్విగ్గీలో 27 మినిట్స్ చూపిస్తుంది. దీని పరంగా చూస్తే ఖచ్చితంగా స్విగ్గీ ఫస్ట్ వస్తుంది. దాదాపు 20 మినిట్స్ చాలా టైం తేడా ఉంది. సో చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఏం లేదు, ఇద్దరికి నేను చేసిన ఆర్డర్ వాళ్ళకే ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా ఇది ఫుడ్ తినే టైం కాబట్టి మధ్యాహ్నం. సో చూద్దాం, ఒక ఇంటర్వ్యూ కూడా చేద్దాం కుదిరితే. ఈ లోపల ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తుంటే, రీల్స్ నచ్చిన అన్ని ఫ్రెండ్స్కి షేర్ చేస్తుంటే, ఉరి ఈ పావుగంటలో ఎన్ని రీల్స్ షేర్ చేస్తావరా అని చెప్పి అమ్మ నా బూతులు తిడుతున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. మన రీల్స్ తగ్గ తెలిసిందే కదా, దొరికితే సెండ్ చేయడమే ప్రతి వాడికి. సర్లే అని చెప్పేసి వాళ్ళు తిడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఫోన్ లాచేసి ఆర్డర్స్ ఎక్కడి వరకు వచ్చినా చూస్తే ఒక్కో ఆర్డర్ ఒక్కోలాగా వస్తుందండి. వచ్చినట్టున్నాడు దాదాపు లొకేషన్కి. ఒకసారి ఫోన్ చేస్తాడు, చూద్దాం. ఎత్తురా, ఎంతసేపు రా, నించొని కాళ్ళు నొప్పులు పడుతున్నారా, బయట పిల్లలు కూడా విచిత్రంగా చూస్తున్నారు. హలో భయ, లొకేషన్ ఎక్కడున్నారు మీరు? ఊరే మా ఇంటి అడ్రస్ దారా అంటే వాడు ఇంకో అడ్రస్ దగ్గరికి వెళ్ళి నేను లొకేషన్ దగ్గరికి వచ్చాను సార్, మీరు ఎక్కడ ఉన్నారు సార్ నిదానంగా అంటున్నాడు వాడు. నేను అన్నా, ఉరి నా అడ్రస్ ఇదేరా బాబు, నేను పెట్టిన అడ్రస్ కరెక్ట్ కూడా చేసుకున్నా, ఒకసారి చూసుకో కావాలంటే ఈ డాష్ 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 రా బాబు అంటే, సార్ లేదు సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్ అని చెప్తున్నాడు. ఉరి ఎక్కడ ఉన్నారా బాబు అని తలకాయ నొప్పి పుట్టిపోయింది వాడికి అడ్రస్ చెప్పే లోపల. అయినా హైదరాబాద్లో అడ్రస్ చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు. ఇదే కదా నాగార్జున భయ, హెల్ప్ చేస్తారా, ఇంటర్వ్యూ ఇస్తారా కొంచెం స్విగ్గీకి, లేకపోతే మాస్క్ ఏమంటే మాస్క్ వేస్తారా? నేను వాడిని ఇంటర్వ్యూ అడిగితే వాడు వాళ్ళ తాత గురించి వాళ్ళ ఊరు గురించి చెప్తున్నాడు, వాడు పరువు గురించి చెప్తున్నాడు. ఒరే పరుగుతో నాకెందుకురా బాబు, నేను జస్ట్ ఇంటర్వ్యూ అడుగుతున్నారా బాబు, నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోరా బాబు అంటే, లేదు సార్ వద్దు సార్ నా వల్ల కాదు సార్, ఇంట్లో నేను జాబ్ చేస్తున్నా అనుకుంటున్నారు సార్ అన్నారు. సర్లే పాపం పోనీ అని వదిలేసా. వీడు కూడా నాలంటోడు అని చెప్పేసి ఆ చికెన్ బర్గర్ వాడికే ఇచ్చేసా. ఇందాక స్విగ్గీని వాళ్ళ ఇంటర్వ్యూ అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారు. సో ఇప్పుడు జొమాటోకి ఛాన్స్ ఇద్దాం. స్విగ్గీ కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ అడ్రస్ దగ్గర జొమాటో వాడు డైరెక్ట్గా లొకేషన్ దగ్గరికి వచ్చేసాడు, ఎటువంటి ఇబ్బందులు కూడా లేదు, వచ్చేసి ఫోన్ చేశాడు. సరే ఈయన కూడా అడుగుతూ ఇంటర్వ్యూ ఇస్తారో ఇవ్వడో మరి చూద్దాం. ఒక ఇంటర్వ్యూ ఇస్తారా యూట్యూబ్ ఛానల్కి? ఇంటర్వ్యూ ఇస్తారా? మాస్క్ పెట్టుకోవచ్చు. 4 క్వశ్చన్స్ అడుగుతా చాలు. జొమాటో మాస్క్ పెట్టుకో. సరే ఇట్స్ ఓకే, అది మీ ఇష్టం బ్రో. ఇది తీసుకో నా అడ్వాన్స్ హ్యాపీ. పాపం పిల్లగాడు కూడా ఇబ్బంది పడ్డాడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి, వాడు కూడా సేమ్ రీజన్ అనమాట. కానీ నా వాళ్ళు చూస్తే జాలేస్తుంది, ఎందుకంటే నేను కూడా ఒకసారి ఆ పొజిషన్లోనే ఉన్నాను. అయినా ఇబ్బంది లేదండి, మన పని చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అతను హ్యాపీగా తీసుకున్నాడు, ఆనందంగా తీసుకున్నాడు. స్విగ్గీ జొమాటో అంటే స్విగ్గీయే తొందరగా వచ్చింది, కానీ చాలా తొందరగా వచ్చింది. 20 మినిట్స్ గ్యాప్ ఉంది రెండింటికి, ఒకే రెస్టారెంట్ ఒకే ఆర్డర్, బట్ 20 నిమిషాల గ్యాప్ ఉంది స్విగ్గీకి జొమాటోకి. ఈ పోటీలో మాత్రం ఎవరు ముందు వచ్చారో పోటీలో మాత్రం స్విగ్గీయే గెలిచింది. కానీ ఎవ్వరు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదండి, వాళ్ళు వేరే జాబ్ చేసుకుంటూ ఈ జాబ్ చేసుకుంటున్నారు. కట్టు పర్సన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇంకో ఆర్డర్ పెట్టి చూస్తాను, అది కూడా ఇవ్వనంటే సో వీడియో ఎండ్ చేస్తాను. బట్ కానీ డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి యూట్యూబ్ ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. దిస్ నాగార్జున దేవరశెట్టి సైనింగ్ ఆఫ్.